శ్రీ గురుభ్యో నమః. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్. వీక్షకులందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలతో ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. కుంభరాశి. ఈ కుంభరాశి ధనిష్ఠ నక్షత్రం 3-4 పాదాలు, అలాగే శతభిష నక్షత్రము, దాని తర్వాత పూర్వభాద్ర 1-2-3 పాదాలు ఈ కుంభరాశిలో ఉంటాయి. ఇక ఈ సంవత్సరం వీరికి ఆదాయం 5, వ్యయం 11, రాజపూజ్యం 2, అవమానం 6. ఈ సంవత్సరం వీళ్లకు 1 జూన్ వరకు మిథున రాశిలో పంచమ స్థానంలో గురు సంచారం ఉంటుంది. అందువల్ల భూలాభము, కార్యసిద్ధి, పుత్ర కలత్ర లాభము, శుభకార్య ప్రయత్న లాభాలు ఉంటాయన్నమాట. ఇక దాని తర్వాత కర్కాటక రాశిలో 31 అక్టోబర్ 2026 వరకు ఉంటాడు. దాని తర్వాత 25 జనవరి నుండి సంవత్సరాంతం వరకు కూడా ఇదే స్థానంలో ఉంటాడనమాట. అందువల్ల స్థానచలనము, మనోవ్యధ, అనారోగ్యము, భయము, శారీరక శ్రమ అధికంగా ఉంటుందన్నమాట. ఇక సింహరాశిలో నవంబర్ 1 నుండి 24 జనవరి వరకు కూడా సప్తమ స్థానంలో ఉంటాడనమాట. అందువల్ల భూలాభము, కార్యసిద్ధి, పుత్ర కలత్ర లాభము, శుభకార్య ప్రయత్న లాభము ఉంటుందన్నమాట. ఇక శని. ఈ శని ఈ సంవత్సరం అంతా కూడా ద్వితీయంలో ఉంటాడు. అంటే ఏలినాటి శని నడుస్తుంటుంది అనమాట. అంటే ఎండింగ్ టైం అనమాట వీళ్ళకు. అందువల్ల వీళ్ళకు కొంతమందికి శుభము, ఆరోగ్యము, కొంత ధనలాభం ఉంటుంది. అయితే కోపం అధికంగా ఉంటుంది. అనవసర ప్రయాణాలు, శ్రమ అధికంగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఇక రాహు, కేతువు. ఈ రాహు కేతువులు ఈ సంవత్సరం రాహు ఏమో కుంభరాశిలో, కేతువు ఏమో సింహరాశిలో ఉంటాడు. అది 6 డిసెంబర్ వరకు ఉంటారన్నమాట. దాని తర్వాత రాహు మకరంలో, కేతువు కర్కాటకంలో ఉంటారన్నమాట. అందువల్ల ఆరోగ్యం, ధనలాభం, పుణ్యకార్యాలు, అలాగే కార్యసిద్ధి, దైవభక్తి ఈ సంవత్సరం ఉంటుందన్నమాట. ఇక ఈ సంవత్సరం విద్యార్థులకు మంచి కాలం అనే చెప్పవచ్చు. అలాగే ఈ సంవత్సరం వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ముఖ్యంగా చెప్పాలంటే వీళ్ళు నవగ్రహ స్తోత్ర పారాయణ, దాని తర్వాత ఆదివారము, మంగళవార నియమాలు, ఇంకా శనికి తైలాభిషేకము చేసుకొని నల్ల నువ్వులు గనక దానం చేస్తే వీళ్ళకంతా మంచి జరిగే అవకాశం ఉంటుందన్నమాట. ఇది ఈ పరాభవనామ సంవత్సర కుంభరాశి ఫలితాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఈ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.